అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము జ్ఞానము కలిగి జీవించు. జ్ఞానము కలిగి జీవించటం ఎలాగో నేర్చుకుందామండి. ఇక్కడ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఇవి చిన్న కుందేళ్ళు చాలా బలహీనమైనవి, కానీ వాటి యొక్క స్థిర నివాసము, వాటి యొక్క జీవమును ఎక్కడ వేర్చుకుంటున్నాయి అంటే పేటు సందులలో నివాసములు కల్పించుకొనుచున్నవి. బండ సందులలో, పేటు సందులలో వీటి యొక్క నివాసమును కల్పించుకొనుచున్నవి. బండ అంటే క్రీస్తు. ఇక్కడ ఈ చిన్న కుందేలు ఎంత తెలివైందంటే తాను అడవి మృగాల బారిన పడకుండా ఉండటానికి ఈ యొక్క బండ సందుల్లో, పేటు సందులలో అంటే బండ సందుల్లో అని అర్థమండి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులు అనగా బండ సందులు, బండ అనగా క్రీస్తు. మనం కూడా ఈ కుందేలు, చిన్న కుందేలు అడవి మృగాలు, లయన్స్, సింహాలు, పులులు, అనేకమైన ఖడ్గ మృగాలు, చాలా రకాలైన మృగాలు ఉంటాయి. ఆ మృగాల బారి నుండి రక్షింపబడటం కోసం ఈ కుందేలు ఏం చేస్తుందంటే బండ సందుల్లో దీని యొక్క స్థావరాన్ని, నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. సో ఇక్కడ మనకు కూడా ఈ కుందేలు మనకి సాదృశ్యంగా ఉంది. మనం కూడా బలహీనమైన ఘటాలమే, కానీ మనము బలహీనమైన ఘటాలమైనప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన సాతాను సంబంధమైన క్రియలు మనము చేయకుండా ఉండటానికి, అతిక్రమములు చేయకుండా ఉండటానికి మనము బండ అనే క్రీస్తుని ఎంచుకొని బండ అనే క్రీస్తు సందులో మనము దాగుకొని ఉన్నట్లయితే నా దాగుచోటు నీవే అయ్యా అని దావీదు మహారాజు మాట్లాడి ఉన్నారు. కాబట్టి మన దాగుచోటు ఎక్కడుండాలి? క్రీస్తు అనే బండ మీద మన దాగుచోటు ఉన్నట్లయితే ఈ లోకంలో మనము లోకాశలకు పడిపోకుండా, అపవిత్రాత్మ సమూహమునకు పడిపోకుండా, మనం లోక ఆశల్లో పడిపోకుండా, పాప కార్యములు చేయకుండా ఉండాలి అంటే బండ అయిన క్రీస్తుని ఆనుకొని ఉండాలి. ఆయన బండ అనే క్రీస్తు చాటును దాగుకొని ఉన్నట్లయితే మనము ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు, బాధలు కలిగినప్పుడు వాటి నుండి మనము తప్పించుకోగలుగుతాం. అంతేకాదండి, అతిక్రమం క్రియలు, మన అతిక్రమ క్రియల కోసం ఆయన నలుగొట్టబడును. మన పాప పరిహారార్థం ఆయన నలగొట్టబడ్డాడు, సిలువలో మరణాన్ని చెంది ఉన్నాడు. సో మనము అతిక్రమంలో, పాపంలో చేయకుండా ఉండాలంటే బండ అయిన క్రీస్తు చాటును దాగుకొని ఉండాలి. నా దాగుచోటు నీవే అని యేసయ్య బండ చాటును మనము దాగుకొని ఉండవలను. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు. గొప్ప కొండలంటే పెద్ద పర్వతాలు, కొండ మేకలకు ఉనికి పట్లు. కొండ మేకలు అంటే కొండల్లో నివసించే మేకలకు ఉనికి పట్టేంటి? గొప్ప కొండలు. ఆ కొండల మీద గరికి అవి తింటూ అవి బ్రతుకుతూ ఉంటాయి. కుందేళ్ళు బండలను ఆశ్రయస్థానములు. కుందేళ్ళకి బండలు ఆశ్రయస్థానంలో. బండ అంటే ఇక్కడ ఎవరండి? యేసు ప్రభు అండి, క్రీస్తు అండి. బండ అంటే క్రీస్తు. కుందేలు మనకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం కూడా కుందేలుకు మాదిరిగా బలహీనమైన ఘటాలమండి. కాబట్టి మనము బలహీనంగా ఉన్న మనము బలవంతులం కావాలంటే బండ అయిన క్రీస్తుని ఆనుకొనవలనండి. బండ అయిన క్రీస్తుతో మన జీవితాన్ని ముడివేసుకున్నట్లయితే మనము ధైర్యవంతులుగాను, బలవంతులుగాను ఉంటామండి. నా దాగుచోటు నీవే యేసయ్యా అని మాట్లాడుచున్నాడు భక్తుడు. కాబట్టి ఈ రోజు నుండి మన దాగుచోటు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య కొండలు, బండలున్న బండ అంటే క్రీస్తు కాబట్టి బండ యేసయ్య మన యొక్క దాగుచోటు కావాలి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు. కొండ మేకలు గొప్ప కొండలను ఉనికిపట్టుగా చేసుకొని బ్రతుకుతాయి. కుందేళ్ళు బండలను ఆశ్రయస్థానంగా చేసుకొని బ్రతుకుతాయి. మనమైతే మన ప్రభు అయిన యేసుని, బండ అయిన క్రీస్తుని ఆశ్రయంగా చేసుకొని బ్రతకవలసి ఉన్నవారమై ఉన్నాము. ఈ లోకంలో పాపంలో, శ్రమలు, బండ అంటే క్రీస్తు. కుందేళ్ళు చిన్నజీవి కానీ అవి అడవి మృగాల నుండి రక్షించబడటానికి బండ సందులను ఆశ్రయిస్తుంది. మనం కూడా మన లోకంలో ఉండగా సాతాను కబంధ హస్తాలను రక్షించబడటానికి యేసయ్య అనే బండ చాటున ఆశ్రయించాలండి. మనము రక్షింపబడాలండి. బండ అయిన యేసయ్యను ఆశ్రయించాలి. అప్పుడు మనము రక్షించబడతాము. మనము సురక్షితంగా కాపాడబడతామండి. మనము ఈ యొక్క అజ్ఞాన కాలంలో దేవుడు
ఆ కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది ప్రభువైన యేసు బండ అనే యేసుని రక్షకునిగా చేసుకుని జీవించినట్లయితే మన జీవితము అంతా ఆనందమయంగా ఉంటుంది. పరలోకానికి మనము వారసులం అవుతామండి. కాబట్టి పరలోకానికి వారసులు అవ్వాలంటే మనం బండ అయిన క్రీస్తు సందులోకి వెళ్ళాలండి. బండ అయిన క్రీస్తుని ఆనుకొని ఉండాలి. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరెను కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరెను భీతి చెందకుమా, వరుడు నిన్ను కోరెను కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరెను భీతి చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయెను వేచియుండుము, క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుము, యేసు వచ్చు వేళాయె వేచియుండుము, క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుము. బండ సందున పావురమా, ప్రియుడు నిన్ను కోరెను, ప్రియుడు నిన్ను కోరెను, వరుడు నిన్ను కోరెను, నీ ముఖము చూపించుమా, నీ స్వరము వినిపించుమా, నీ ముఖము చూపించుమా, నీ స్వరము వినిపించుమా, యేసు వచ్చు వేళాయె సిద్ధపడుమా, యేసు వచ్చు వేళాయె నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా, యేసు వచ్చు వేళాయె నీవు సంసిద్ధమా, నీవు పరిశుద్ధమా. బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, బండ సందున పావురమా, పేటు బీటుల పావురమా, వరుడు నిన్ను కోరెను కలత చెందకుమా, ప్రియుడు నిన్ను కోరెను భీతి చెందకుమా. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయె వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా. బండ సందున పావురమా, ఇక్కడ బండ సందున పావురమ, బండ సందున కుందేలు ఏ రీతిగా ఆశ్రయం కోరిందో, ఏ రీతిగా పావురం ఆశ్రయం కోరిందో మనం కూడా బండ అయిన క్రీస్తుని దాగుచోటుగా చేసుకుని ఉన్నట్లయితే మనము ఈ లోకంలో శ్రమలు శోధనలు అతిక్రమలు లేకోకుండా అతిక్రమలను పాపములను పరిహరింపబడిన యేసయ్య ద్వారా మనము రక్షణ పొంది నిత్య జీవానికి వారసులం అవుతాం. యేసయ్య రాకడికి ఆయత్తపరచబడతాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా మీతో జీవించడం ఎలాగో నేర్పించారు ప్రభా. అయ్యా బండ సందున పావురము ఏ రీతిగా ఉన్నదో, బండ సందున కుందేలు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా నీ బాగుచోటైన నీ దాగుచోట్లో మేము నివసించేలాగా నేర్పించారు తండ్రి. నీ దాగుచోటుని మేము చేసుకొని ప్రభా నీ రాకడికి మమ్మల్ని ఆయత్తపరచండి ప్రభా. నీ రాకడలో మేము ఎత్తబడటానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.